పిల్లల కంటే పెయిన్, డివోర్స్ అయితే పెయిన్, సెట్ అవ్వకపోతే పెయిన్, మొత్తానికి ఒక మగాడు ఆడది ఏది కలిసి చేసిన పెయిన్. సారీ అంకుల్. ఈ సీన్ లో నేను లేనా? వర్షిని మ్యామ్, మీ అన్నయ్య మీ పెళ్లికి రాకపోతే మీరు ఒప్పుకుంటారా? ప్రకాష్, ఇనఫ్. ఏంటండి అబ్బాయి? వాళ్ళ నుంచి నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్రభువా, నన్ను వదిలేయకు ప్రభువా, నన్ను కాపాడు, నన్ను కాపాడు. వెళ్దాం. కాపాడు. సార్, మాకు ఏ ఇష్యూ లేదు, మేము వెయిట్ చేస్తాం. ముందు అతని సంగతి చూడండి. ఇలాగే వదిలేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది. వస్తాను. చచ్చిపోరా, చచ్చిపో. వీడు చస్తేనే నాకు మనశ్శాంతి, వీడు చస్తేనే నాకు మనశ్శాంతి. కడుపు మంటతో చెప్తున్నాను రా, ఒక తండ్రిగా నా నోటితో చెప్తున్నాను. నువ్వు బాగుపడవరా, నాశనమైపోతావు. వదిలేసి వెళ్ళిపోయిన అదే సంతోషంగా ఉంది. మరి నీకేమైందిరా? నా శరణ్య చచ్చిపోయింది, శరణ్య చచ్చిపోయిందిరా. సూసైడ్. నాకు చాలా భయం వేస్తోంది ఆనంద్. నాకు అసలు నచ్చట్లేదు. నన్ను బాగా అబ్యూస్ చేస్తున్నాడు, ఫిజికలీ అండ్ ఎమోషనలీ. గట్టిగా అరిచి పిల్లవాళ్ళ పక్కన ఒకేళ్ళు కూడా లేదు. నీకు కాల్ చేసినా నువ్వు అటెండ్ చేయలేదు. ఇక నా వల్ల కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇక్కడ అడ్జస్ట్ అవ్వమంటున్నారు. వెళ్తున్నాను ఆనంద్. I don't believe I'm saying this. వెళ్ళిపోతున్నాను. ఈ మెసేజ్ ను వినేసరికి నేను ప్రాణాలతో ఉండను. ఫోనే తీయలేదు. నేను పాపిస్తాడు, నేను కాలేజ్ ప్రొఫెసర్ ఒక అలయన్స్ ప్రిఫర్ చేశారు. సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, కానీ నార్మల్గా ఉండే అమ్మాయిలకి ఈ కాలంలో మంచి అబ్బాయిలు రావడానికి కష్టంగా ఉంది. కాబట్టి దివ్యకి తగ్గట్టే ఈ సంబంధం ఉంటుంది. అలాంటి అమ్మాయి వద్దండి. ఇలాగే సెట్ అవుతుంది. నాకు ప్రకాష్ జీవితమే ముఖ్యం. వీడికి ఇది చాలు. ఒక్కసారి ఆలోచించండి. నోరు మూసుకుని రా. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. కిటికీలో నుంచి దిక్కులు చూడకూడదు. నేను దివ్య అని పిలవగానే పరిగెత్తుకుంటూ రూమ్ లోకి రావాలి. అలా చేయలేదనుకో పెళ్లి జరగదు, అమ్మ కొడుతుంది, అంతేగా. మాకు ఓకే, కానీ ఒక్క విషయం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయాలి. నువ్వు అతని పక్కనే నుంచోవాలి. అక్కడ ఫోటోలు తీస్తూ ఉంటారు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఎవరైనా వచ్చి గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడప్పుడు కొంచెం సిగ్గుపడు. ఇలాగా మొహం అలా పెట్టే బదులు నవ్వచ్చు కదరా. ఒక పని చేద్దాం, వీడికి నవ్వుతున్నట్టు మేకప్ వేద్దామా? ఒక పిచ్చి అమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. దివ్య గురించి ఒకవేళ చెప్పకుండానే పెళ్లి చేసేసుంటారు. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు నీకు. రావే. విషయం తెలుసా? అమ్మాయి అదో టైపు, వీడి కంట కట్టేశారు. మందుగాని కొట్టావా ఏంటి? రే నిజం కారా? సరిగ్గా విన్నావా? రే దేవుడి మీద ఉట్రా. అంకుల్, ఆ అమ్మాయి పిచ్చిదంట. అలాంటిదే లేదు బాబు, అన్ని తెలుసుకున్నా. లేదు నాన్న, పెళ్లి కూతురు తరపులే చెప్తున్నారు తనకి పిచ్చి ఉందని. నో పిచ్చి కాదు, మెదడు కొంచెం తక్కువ అంతే. సార్, దాన్ని పిచ్చి అంటారు. నాన్న, స్టేజ్ మీద మీరు కూడా చూసారుగా. నాన్న, వాడు చెడ్డవాడే కావచ్చు, అలానే జీవితాంతం కష్టపడమంటారా? వెంకట్, యూ షుడ్ స్టే అవే. యూ షుడ్ నాట్ గెట్ ఇంటు అవర్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఓ, అయితే ఇదంతా మీకు తెలిసే చేస్తున్నారా? నాన్న
వద్దు నాన్న. వాడి పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. వాడు పాపం నాన్న. ఇప్పుడే వాడు ఒక ఊబిలో నుంచి బయటపడ్డాడు. చూస్తూ చూస్తూ ఇంకొక ఊబిలో మనం తొయ్యొద్దు నాన్న. నాన్న, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ప్రకాష్, కనీసం మీరైనా చెప్పచ్చు కదా, మనకు ఆ పిచ్చమ్మాయి వద్దు నాన్న. ఏంటండి ఇంత గురించి అమ్మాయిని పిచ్చిదంటున్నారు? మీ వాడు పని పాట లేక తిరిగివాడే కదా, ఆయన గురించి అన్ని తెలిసే మా అమ్మాయిని ఇస్తున్నాం. సార్, సంతోషించండి. చెప్పిందే మీ వాళ్ళే సార్. మీ వాడేమైనా తెలివైన వాడా? గుడుల దగ్గర పిచ్చి పెట్టుకునేవాడే కదా, రీహాబ్ సెంటర్ కూడా పంపించాడే కదా, మాకు తెలియదు అనుకున్నారా? బాబు ప్లీజ్ ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. బాబు వీళ్ళు చెప్పింది విని అపార్థం చేసుకోకండి. మా అమ్మాయికి వాళ్ళు చెప్పినంత ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. వెంకట్ చాలు. నాన్న, ఇది వాడి జీవితం నాన్న. నేను మీలంత తేలిగ్గా ఊరుకోను. మాకు వాడు ముఖ్యం. నేను వాడితోనే మాట్లాడుకుంటాను. తప్పురా. నా జీవితం గురించి మీరెవరూ దిగులు పడక్కర్లేదు. ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు. ఇది భగవంతుడు నాకిచ్చిన జీవితం. నేను ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాను. అది మాత్రమే కాదు, నాకు ఈ పెళ్లి జరిగితే నా జీవితం బాగుంటుందనిపిస్తుంది. మీరెవరు గొడవ పడక్కర్లేదు. రే వెంకట్, మేము బాగానే ఉంటాం. అతే నాతో చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలని. అలా ఎప్పుడు ఉండాలి? టైం చెప్పలేదు. అతే చెప్పినవన్నీ మీరే చేస్తారా లేదా నేను కూడా చేయాలా? అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. తను అందరూ తిడతారు, కొడతారు. అలా అంతా ఏం జరగదు. నువ్వు చూసుకుంటావుగా. ఎవరి బిడ్డ? మన బిడ్డ దివ్య. ఇది మన బిడ్డ కాదు అనంత్. నా బిడ్డ ఏముంటుంది? హే, ఏమైంది నీకు? ఇది మన బిడ్డ దివ్య. నా కొడుకు ఎక్కడ్రా? అమ్మా, నా బిడ్డ ఎక్కడున్నాడమ్మా? ఏంటమ్మా దివ్య, మేమేమైనా అబద్ధం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను? వీడి నా బిడ్డ కాదు ఆనంద్. నా బిడ్డ ఎక్కడ? వీడి నా కొడుకు కాదు, వీడి నా కొడుకు కాదు, వీడి నా కొడుకు కాదు. హాయ్ దివ్య, హౌ ఈస్ పాపా? బాయ్ నో. మీ బాబు ఏమంటున్నాడు? వీడి నా బిడ్డ కాదు డాక్టర్. ఓకే ఓకే, ఐల్ సీట్ ఇట్. అటెండర్ ఎవరు? డాక్టర్. 8 గంటలకు బిడ్డ పుట్టింది. మీకు ఎన్ని గంటలకు చెప్పారు? ఒక 8:25, 8:30కి చెప్పారు. ఓకే, సక్షన్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దివ్యకి ప్లసెంట్గా 15 మినిట్స్ లేట్గా వచ్చింది. బాబుని మీరెప్పుడు చూశారు? వెంటనే చూసాను డాక్టర్. అయితే అంతా కరెక్ట్గానే ఉంది కదా? అవును డాక్టర్, కానీ తనెందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఆనంద్, నా బిడ్డ ఎలా ఉంటాడో నాకు తెలీదు. దివ్య, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చెప్తున్నారు కదా ఇది మన బిడ్డ. కోప్పడకండి. దివ్య, నన్ను నమ్ముతావు కదా? నేను అబద్ధం చెప్పచ్చు, ఇక్కడుండే డాక్టర్ అబద్ధం చెప్పచ్చు, అంతెందుకు ఆనంద్ కూడా అబద్ధం చెప్పచ్చు. కానీ ఈ రిపోర్ట్, డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను విచారిస్తాను. దివ్య, బాబు ఏడుస్తున్నాడమ్మా, పాలిస్తే ఆపేస్తాడు. ఇంకొకరి బిడ్డకి పాలివ్వటం తప్పు కాదా? లేదమ్మా, ఇవ్వచ్చు, ఇవ్వు. ఇదంతా నార్మలే. దీన్ని మేము పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటాం.
ఇక్కడ విచిత్రమైన విషయాలు ఇంకా చాలానే జరిగాయి. అవి చెప్పినా మీరు అసలు నమ్మలేరు. తనకి ఇంతకు ముందు ఏవైనా ప్రీవియస్గా మెంటల్ ఇల్నెస్ ఉండేదా? ఉంది. బీపీడీ. బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? డాక్టర్, పేథాలజీ వీళ్ళు మెన్షన్ చేశారా? నో డాక్టర్, అలాంటిదే మెన్షన్ చేయలేదు. చెకప్, ఫాలో అప్, స్కాన్, లేబర్ వార్డ్ అంటూ ఆవిడ చాలా వరకు నార్మల్గానే ఉన్నారు. పెళ్లికి ముందే అలా ఉండేది డాక్టర్. ఓ, కానీ పెళ్ళైన పెళ్లి తర్వాత అలాంటిది ఏం లేదు డాక్టర్. మరైతే అది పోస్ట్ పార్టం సైకోసిస్ అయి ఉండొచ్చు.